హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే గారెలు ఎలా చేసుకోవాలో చూపిస్తా చూడండి. ఫస్ట్ అయితే మీకు ఎంత క్వాంటిటీలో మినప్పప్పు కావాలో అంత మినప్పప్పు అయితే 2 అవర్స్ నానపెట్టుకొని క్లీన్ చేసుకొని గ్రైండర్ వేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్దిగా గట్టిగా రుబ్బుకోవాలి. ఇప్పుడైతే ఫస్ట్ ఆ క్లిప్ అయితే మిస్ అయ్యిందండి. మేమైతే గారెలకి గోధుమ నూక అయితే కొంచెం వేసుకుంటాము. 1/2 కిలో మినప్పప్పు నానపెడితే దానికి 3 or 4 స్పూన్స్ అయితే గోధుమ నూక అయితే వేసుకుంటాం. అలా వేసుకుంటే క్రంచీగా బాగా వస్తాయి. తగినంత సాల్ట్ వేసుకొని గోధుమ నూక వేసుకొని గారెలు అయితే వేసుకోవాలి. ఫస్ట్ అయితే మా పాప ప్లెయిన్ గారెలు అయితే వేసిందండి. ఎందుకంటే కార్తీక మాసం కదా, ఆడవాళ్ళు ఎవరు తినమనేసి. ఇప్పుడైతే పిల్లలకి మగవాళ్ళకి ఆనియన్స్, చిల్లీస్, జీలకర్ర వేసి గారెలు అయితే వేసిందండి. ఈరోజు గారెలు చేయడానికి స్పెషల్ ఏంటంటే ఈరోజు భగిని హస్త భోజనం అండి. దీపావళి అమావాస్య పోయిన విధియా తిథి నాడైతే భగిని హస్త భోజనం పెడతారండి. అంటే అన్నా చెల్లెళ్ళ పండగ అనుకోండి ఒక విధంగా. ఫస్ట్ అయితే పెద్ద తమ్ముడు అయితే జాబ్ పర్పస్ మీద ఊర్లో లేడండి, కొంచెం దూరంగా ఉన్నాడు. అందుకే చిన్న తమ్ముడికి అయితే ఇంటికి పిలిచి భోజనం పెట్టింది. వాడైతే టిఫిన్ కావాలన్నాడు, పూరి గారి చేయమన్నాడు, సేమియా పాయసం. అందుకు ఆ 3 ఐటమ్స్ అయితే తన చేతులతో వండి పెట్టిందండి. పాపం పొట్టలో బేబీ ఉన్నా సరే వండి పెట్టింది. మీరు కూడా ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. అక్కా తమ్ముళ్ళ బాండింగ్ కలకాలం ఇలాగే ఉండాలని మీరు కూడా దీవించండి. దగ్గరుండి తన చేతులతో వడ్డించింది. చూడండి, ప్రతి సంవత్సరం కూడా ఇలానే పిలుస్తుందండి. అగోండి, గిఫ్ట్ అయితే ఇస్తున్నాడు. కాలుకి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకొని గాజులకి డబ్బులు ఇస్తే మాత్రం తీసుకోలేదండి. వాళ్ళ తమ్ముడు ఎంత బతిమాలినా సరే చేరిచ్చావు కదరా, గాజులకి డబ్బులు ఎందుకు అనేసింది. నెక్స్ట్ ఇయర్ అయితే మా పెద్ద బాబు ఇంకా 2 పాపలు ఉన్నారండి. వాళ్ళు జాబ్ పర్పస్ మీదే ఉన్నారు, అందుకే రాలేకపోయారు. అందరం కలిసి నెక్స్ట్ ఇయర్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. మా పాపకి చీర అయితే నచ్చిందటండి, హ్యాపీ ఫీల్ అయ్యింది. మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.